కృతజ్ఞత బుద్ధి అనేది యేసయ్యకు చాలా ఇష్టం. మీకు తెలియదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది కృతజ్ఞత చూపుట అనేది యేసయ్యకు ఎంత ఇష్టమో, ఆ మనసు కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. కృతజ్ఞత బుద్ధి కలిగిన వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో, కృతజ్ఞత హీనుల్ని చూసి అంత గాయపడతాడు ఆయన. అయితే ఆయన రక్తం చేత పాపులం కాబట్టి కృతజ్ఞత గలవారిని, కృతజ్ఞత లేని వారిని అందరినీ విమోచించాడు అనుకోండి. విమోచించిన తర్వాత విమోచింపబడ్డ మనతో చెప్తున్నాడు, కృతజ్ఞత గలవారై ఉండండి అని ఆయన మనకు చేసిన బోధల్లో ఒకటది. కృతజ్ఞత గలవారై ఉండుడి అని ఉంది బైబిల్లో. ఒక చోట కాదు, అనేక చోట్ల ఉంది. మీరే వెతుక్కోండి ఏడందో. ఫస్ట్ నేను ఎక్కడ తీసుకొచ్చాను? తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చాను. కృతజ్ఞత చూపుట. కంటికి కనిపించనటువంటి దేవుడు మరుగున ఉన్నాడు. ఆ దేవుడు కంటికి కనిపించే రూపాలుగా అమ్మా నాన్నని మనకిచ్చాడు. స్తోత్రం. నువ్వు అమ్మా నాన్న గురించి ఇంత ఉత్తమంగా చెబుతున్నావు, మరి మా నాన్న అట్ట లేడు, మా అమ్మ అట్ట లేదని కొంతమంది నాకు కంప్లైంట్లు రాస్తారని నాకు తెలుసు. సరే, వాళ్ళు అలా లేరు, నువ్వు నేను చెప్పినట్టుండు. కొంతమంది పాపం చదువు లేనోళ్ళు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. తెలియపోయినా పర్వాలా, నీ ప్రేమ నువ్వు కనపరచు. నిన్ను చూసి ముచ్చట పడతాడుగా దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చాలా వందనాలు, తీవ్రంగా స్పందించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆశీర్వాదానికి సంబంధించిన చాలా సంగతులు ఈ తల్లిదండ్రులను మనం ప్రేమించడంలో ఉన్నాయి. మొట్టమొదటిది దీర్ఘాయువు అని చూపించా. ఓకే, ఉన్నాయి. ఒక్కచోటే మీకు ఒకే వచనం చూపిస్తా. దోసిలి నిండా దీవెనలు. నా కుమారుడా ఏశావు, నేను నా పితరుల యొద్దకు దిగిపోవు కాలం ఆసన్నమైందిరా. నా సమయం అయిపోతుంది. నేను దిగిపోక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు, నిన్ను దీవించున్నట్లు నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు. అవునా? నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు. పోయాడు. నా పాయింట్ ఏంటంటే, ఏశావుని దీవించాలనుకున్నప్పుడు ఇస్సాకు ఏశావుకి ఏం చెప్పాడో తెలుసా? ఇట్రారా దీవిస్తానులా, నాకు ఆహారం తీసుకొని రారా, అది తిని నేను తృప్తి చెందాలి. నిన్ను తృప్తి చెంది ఆ నిండు మనసుతో, ఆ మంచి తృప్తితో నిన్ను దగ్గరకు తీసుకొని దీవించాలరా. నేను నిండు హృదయంతో బ్లెస్ చేసినప్పుడు తప్పకుండా ఆ దీవెనలు దేవుడు నీ మీదకి పంపుతాడు. ఇస్సాకేమన్నా దేవుడా? ఇస్సాకేమన్నా దేవుడా? కానీ కనీసం ప్రవక్త, ఇస్సాకు ప్రవక్త అని ఏమన్నా ఉందా? ఉందా? ఉందా లేదా? సరే, మీరే తెలుసుకోండి. ఇస్సాకేమన్నా రాజుల దగ్గర ప్రవక్తగా ఉన్నాడా ఏలియాలాగా? ఇస్సాకు వ్యవసాయదారుడు, పంటేసి నూరంతల ఫలం పొందినోడు. ఒకతే భార్య, ఒక డజన్ మంది లేరు. ఒకతే భార్య, ఆమె పేరు రెబకా. 2 కొడుకులు, భార్య భర్త, 2 కొడుకులు. ఒక డిఫరెంట్ లైఫ్. అంతకుముందు అబ్రహామును చూస్తే 3, శారా, హాగరు, కేతురా. ఇస్సాకు కొడుకు యాకోబును చూస్తే 4, రాహేలు, లేయా, జిల్ఫా, బిల్హా. ఓకేనా? 4. కానీ ఇస్సాకు మాత్రం రెబ్కా ఒక్కతే, 2 కొడుకులు. ఇక్కడ అంటాడు, ఈయన దేవుడా? కాదు, మనుషుడు. కానీ మనకేం కాకపోయినా ఏశావుకు నాన్న, జన్మనిచ్చిన తండ్రి,
ఆ తండ్రి సంతృప్తి చెంది, బా తండ్రి దేవా, నీ దాసుణ్ణయ్యా, నీ దాసుణ్ణి, నా బిడ్డ నాకు ఆహారం తెచ్చి నన్ను తృప్తిపరిచాడు తండ్రి, వాడిని దీవిస్తున్నాను, నీ ఆశీర్వాదాలు వాడి మీదకి వచ్చేటట్టు చేయి తండ్రి అని తృప్తిగా దీవించడానికి ఆహారం తెమ్మన్నాడు. లేదా ఆయన తెచ్చింది తిని బతుకుదామని కాదు, ఆ ఏశావు తెచ్చింది తిని ఇంకొక 100 ఏళ్ళు బతుకుదామని కాదు, నిన్నే దీవించాలి, నువ్వు తీసుకురాయా అని ఆ తిని దీవించాలని. ఇక్కడ తండ్రికి ఆహారం పెడితే అది తిని తండ్రి తృప్తి చెందినటువంటి ఆ తృప్తి ఫలము ఎన్ని దీవెనలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆ సందర్భానికి పోతే, ఏశావు పోతాడు, ఏశావు రావటం లేట్ అయింది, ఈ మాట రెబెకా వింటది, యాకోబుకు చెప్పిద్ది, కూర వండిద్ది, పంపించిద్ది. ఈ యాకోబు పోయి తానే ఏశావును అన్నట్టు చెబుతాడు. ఏశావుని ఎన్ని దీవించాలని ఇక్కడ దాకా పెట్టుకొని ఉన్నాడో ఆ ఇసాకు, అవన్నీ యాకోబుని దీవిస్తాడు. ఇక్కడ దీవించిన ఇసాకులో తప్పు లేదు, ఇసాకులో తప్పు లేదు. స్తోత్రం. ఆహారం పెట్టి తృప్తిపరిచిన వాడిని ఆశీర్వదించాడు. ఎలాగా చూడండి, ఏమేమి అన్నాడు చూడు. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టి వాళ్ళని తిని నాన్న. ఆదికాండం 27 అట చూడండి అమ్మా. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. ఏది? ఆహారం తిన్నాక, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆహార సమృద్ధి. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. చెప్పించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. చూసావా? ఇంకేమైనా ఉన్నాయా? దీవెనల మూట ఎక్కడుందా? నువ్వేమో మోకాళ్ళుని దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు అంటావు. అమ్మాయికి అంత కూడు పెట్టవు. ఏమమ్మా? అత్తయ్య మావయ్యకి పిలిచి అంత అన్నం పెట్టవు. మోకాళ్ళు వేసి ముసుకేసిన కాడ నుంచి తండ్రి ఆశీర్వదించు నాయనా, ఆశీర్వదించు నాయనా అని మొత్తుకుంటావు. అది ఆ గది తాళం, ఆశీర్వాదాల గది తాళం ఇక్కడ పెట్టాడమ్మా. నీకు తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, ఆ తగ్గింపు ఉంటే, ఆ వివేచన ఉంటే, ఏంట తాళం? తల్లిదండ్రులను సన్మానించుట, పెద్దలను తృప్తిపరచుట, సంతుష్టిపరచుటలో ఉంది తాళం. వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు హృదయపూర్వకంగా దీవించిన ఎడల ఆ దీవెన నీ మీదకి వస్తుంది. ముఖ్యంగా దేవుని పిల్లలుగా నీ తల్లిదండ్రి ఉంటే మరి ఇంకా ఎక్కువగా నువ్వు ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఆయన పలికిన మాటలన్నీ యాకోబుకు వచ్చేసినాయి చూడండి మీరు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు అన్నాడు, సాగిలపడ్డారు. నీకు ధాన్య ద్రాక్షారసముల సమృద్ధి ఉంటుంది అన్నాడు, యాకోబుకు కొదువు లేదు. నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. యాకోబుకు అలా ఎదురొచ్చిన వాళ్ళలో ఒక దారి అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, పాయింటా కాదా? సో మన దీర్ఘాయువు ఎక్కడ పెట్టాడు? ఏడో చోట పెట్టాడా? తల్లిదండ్రుల సన్మానంలో పెట్టాడు. మన దీవెనలన్నీ ఎక్కడ పెట్టాడు? తల్లిదండ్రులను తృప్తిపరచుటలో పెట్టాడు. ఓకేనా? అందరితో అయిపోలా. ఒకవేళ దానికి రివర్స్ అయితే ఏం జరిగిద్దో కూడా చూడు. దానికి వ్యతిరేకమైతే కూడా ఏం జరిగిద్దో మనం అనుభవించే శాపాల ఫలం చాలా వరకు అక్కడే పెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రుని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే తల్లిదండ్రులకు నరకయాతన కల్పించిన వాడు, టార్చర్ చూపించిన వాడు దీర్ఘాయువును కోల్పోతాడు, అర్ధాంతరముగా లోకాన్ని వదులుతాడు. ఓకేనా? ఆపోజిట్లో మాట్లాడుకు ఇంకంతే. తల్లిదండ్రిని తృప్తిపరిచిన వాడు బంధువులకు ఏలికవుతాడు, తల్లిపుత్రులు సాగిల పడతారు. ధాన్య ద్రాక్షరసములు, విస్తారమైన దీవెన, ఆహార సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి, ఆర్థిక సమృద్ధి అన్నీ ఉంటాయి. అంటే
ఒకవేళ తల్లిదండ్రిని సంతృప్తి పరచక వారి దుఃఖమునకు వేదనకు కారణమైన వాడు ఈ దీవెనలకు ప్రతిగా ఆపోజిట్ ఏం పొందుతాడు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఏ పాపం చేయట్లేదు, మనం తప్పు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, విగ్రహారాధన చేయట్లేదు, మొదలైనవి ఏం చేయట్లేదు. వీటన్నిటికీ దూరంగా ఉన్నాం. మంచిది, ఇంకా ఆశీర్వాదం రావాలి, కానీ రావటల్లా. ఇదేంటి మనం ఏ పాపం చేయట్లేదు, అయినా ఎందుకని మనకు బ్లెస్సింగ్ రావట్లేదంటే ఈ పాయింట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంది అని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పాయింట్? కొంతమంది వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, విగ్రహారాధన చేయరు, ఇంకా వేరే ఏమీ చేయరు, కానీ తమ ఇంటనున్న తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు. వారి ఏడుపుకు కారణమవుతారు, వాళ్ళ దుఃఖానికి కారణమవుతారు, వారి వేదనకు కారణమవుతారు. అప్పుడు ఇక మిగిలిన వాటన్నిటిలో నువ్వు బ్యాలెన్స్ అయినా, బంగారు పాత్రకు ఒక చిల్లు పడితే అందులో బంగారు పాత్ర అయినా సరే నీళ్లు నిలవనట్టు, చిల్లున్నది బంగారు పాత్ర అయినా సరే బంగారు పాత్ర నీళ్లు ఆగుతాయా? అది బంగారు పాత్ర అయినా సరే చిల్లుందంటే సొక్కొండో. అట్లాగే అన్ని లెక్కలు బ్యాలెన్స్ చేసుకుంటున్నావో బిడ్డ, ఇక్కడ ఏమన్నా మిస్ అవుతున్నావేమో ఇది కూడా చూసుకోవాలి. అసలు ఇది ఒక నేరంగా తప్పుగానే నీకు అనిపించదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఏడిపించడం నీకు కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళు మామూలు కాదులే, వాళ్ళకి అంతే చేయాలి అని నీకు అనిపిస్తుంది అనుకో. కానీ అక్కడ నీకు తేడా ఉంది అన్న సంగతి, తేడా పడిద్ది అన్న సంగతి నీకు అసలు అనిపించదు. ఇంకా కొంతమంది అయితే ఈ ముసల్దా నీకు అన్నం పెట్టకుండా నేను తనటం కూడా న్యాయమే, మామూలు కాదు, గుద్దుతా అంటారు. అవునా? అనేవాళ్ళు లేరా? అమ్మ అట్లా అనకూడదు, దేవుడు ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం అన్నయ్యా, దీని తంతేనే ఆశీర్వాదం వచ్చింది నాకు అనేవాళ్ళు ఉన్నారు. నో, తేడా పడతావు. నీకు దేవుని భయం ఉండాలి, దేవుణ్ణి బట్టి చేయాలి ఇవన్నీ. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, యోగ్యులా అయోగ్యులా, నీకు అన్ని సంపాదించి దిగేశారా లేకపోతే ఏమి లేకుండా చేశారా అన్నది కాదు, దేవుణ్ణి బట్టి చెయ్యాలి. దేవుడు చెయ్యమన్నాడు గనుక చెయ్యాలి, దేవుడు దయచూపమన్నాడు గనుక ఆయనను బట్టి నువ్వు చేయాలి. రెండవది కృతజ్ఞతను బట్టి చేయాలి. ఒక్కొక్క సోదరు అంటది, మా అమ్మ దుర్మార్గురాలు అన్నయ్య, మా అమ్మ దుర్మార్గురాలు అన్నయ్య అంటది. అమ్మ దుర్మార్గురాలు అయితే అప్పుడే సాగు కొట్టుంది కదే తల్లి. నిన్ను దుర్మార్గురాలు ఎట్లా పెంచిందమ్మా నిన్ను? దుర్మార్గురాలు నువ్వు పుట్టినప్పుడు ఏమంటున్నా ఎంత ఉండవు నువ్వు, నిన్నేం చేయాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ నైటు ఒక్కసారి నీ మీద కట్టు దొర్లి ఇటు తిరిగితే అయిపోతావుగమ్మా. ఇంకేం చేయాలి? పెద్ద కత్తులు కటారులు తీసుకొని ఎగబడాలా నీ మీద? నువ్వు మొత్తం అరమూరుండవు, పక్కన అరమూరుండవు. నువ్వు ఏం చేయాల్సిన అవసరంలా, జస్ట్ నిద్రలో అలా కాసేపు నువ్వు గిలగిల దండుకున్న దాకా అలా ఉండి ఇంక ఆగిపోయినప్పుడు లేస్తే సరిపోయింది. దుర్మార్గురాలు కదమ్మా తల్లే, అమ్మ దుర్మార్గురాలు కదమ్మా. అప్పుడే నీ మీద ఒక్కసారి అలా పొర్లితే అయిపోను కదమ్మా. ఎందుకని నేను బతికిచ్చిందమ్మా? దుర్మార్గాలు నీకు పాలెట్లా ఇచ్చింది, దుర్మార్గాలు నీకు ఉడిగం ఎట్లా చేసింది, దుర్మార్గాలు నీకు అన్నీ ఎట్లా ఎత్తిపోసిందమ్మా. దుర్మార్గాలు నీకు వస్త్రాలు ఎట్లా కొనిపెట్టిందమ్మా, దుర్మార్గాలు నీకు తినుబండలు ఎట్లా కొనిపెట్టిందమ్మా, దుర్మార్గాలు నీకు ఇంత జ్వరం వస్తే తిండి తిప్పలు మానేసి నీ మంచం దగ్గర పడిగాపులు కాసింది ఎట్లా కాసిందమ్మా. గాడి చాకిరి దినమంతా పోయి చాకిరి చేసి వచ్చి పైసలు లేకపోతే కష్టం చేసి వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆసుపత్రిలో గట్టి ఎన్నిసార్లు నీకు మాయ రోగాలు వచ్చే కాపాడిందమ్మా దుర్మార్గురాలు. ఇవన్నీ ఆడమర్చిపోతావే తల్లా నువ్వు చెల్లె తమ్ముడా. ఇప్పుడేదో పెద్ద వయసు వచ్చేదో కాస్త సణిగి గోణికేదో ఎక్కడన్నా రివర్స్ వచ్చారనుకేదో కొంచెం తేడా కనిపించింది అనుకో, మామూలు కాదు, దుర్మార్గురాలు. అమ్మ నీకు ఒక రోజు వచ్చిద్ది, సేమ్ డైలాగ్ నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వచ్చిద్ది.
ఎక్కడికి పోదు. నీ కొలత నీకే ఉంటుంది. ఇప్పుడు లైన్లో ఉన్నావు, సాగించుకుంటావు, చూస్తా అన్నీ మారుతాయి. అప్పుడు నీ కౌంటర్ స్టార్ట్ అయింది. కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను ఏంటంటే, మనం వెతుకుతున్న ఆశీర్వాదాలన్నీ కొన్ని చోట్ల దేవుడు ఆ తాళాలు పెట్టాడు. ఆయన దాచిన తాళాలు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉన్నాయని మర్చిపోవద్దు. కృతజ్ఞత. నేను చెప్పిన పని చేయను. సంతోషించరా అంత వస్త్రం కొను. నానా నీకు ఇష్టమని నేను ఫలానా వస్తువు తెచ్చాను నానా. నువ్వు నీ ముందు ఎందుకమ్మా పిచ్చిదానా నువ్వు వెనక అంటాడు, 10 మంది చెబుతాడు. రాత్రి మా అమ్మాయిరా, ఆయన కష్టం చేసే కాడు పోయి చెబుతాడు. రాత్రి ఆ పిల్లరా, నేను డబ్బులు ఇచ్చాను కొనుక్కోమాయని, ఆయన్ని దాచిపెట్టి మొన్న నాకు ఇది ఇచ్చింది. వాడు అడక్కపోయి చెబుతుంటాడు. అబ్బా కానీ ఆ పెద్ద కూతురు ఏదిరా, నా కూతురికేరా, బంగారు తల్లి అయితే అని మళ్ళీ చెబుతుంటాడు. నన్నవరా నాయన చూస్తాను. నేను చెప్పేయి నీకు నచ్చుతాయో నచ్చవో నాకు తెలియదు, కానీ పాటిస్తే మాత్రం ధన్యుడివి, ధన్యురాలి. ఇక్కడ నీకు నచ్చిందా నచ్చలేదా నాకు అనవసరం. నువ్వు బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను కనుక ఈ లెక్కలు కొంచెం బ్యాలెన్స్ చేసుకోమని చెబుతున్నా. తెలివి గల్లోడు జాగ్రత్త పడతాడు, తెలివి తక్కువడు ఏంది అలా ఏంది అనుకుంటా పోతాడు, నాకు అనవసరం. 2, 3వది, నోవహు జలప్రళయం తర్వాత ఓడలో నుంచి దిగి వచ్చాడు బయటికి, పిల్లలతో వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొద్ది కాలానికి నోవహు భార్య చనిపోయింది. నోవహు ఒంటరిగాడయ్యాడు. కొడుకులకు 3 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళకి కుటుంబాలు, పిల్లలు, మానవ సంతానం అంతా అయిపోయింది. పాపం నోవహు ఒక్కడే ఉన్నాడు. ద్రాక్ష తోట వేసాడు, ద్రాక్ష రసం తాగాడు, మత్తుడై గుడారంలో పడుకున్నాడు. ఆ నిద్రపోతున్నాడు, బాగా మత్తుడై నిద్రపోతూ ఉన్నాడు. ఎవరి గుడారం వాళ్ళకి సపరేటే. వాళ్ళకి అదో పద్ధతి ఉంది. ఎవరి గుడారం వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. గుడారాలు అయినా కూడా ప్రత్యేక గుడారాలే. ఆయన గుడారంలో ఆయన ఉన్నాడు. అంతకుముందు భార్య ఉండేది, ఆయనకు సపరిచర్యలు చేసి ఆమె చచ్చిపోయింది, ఒంటరిగాడు ఉన్నాడు. పక్కన పిల్లల గుడారాలు. హాము అనేవాడు రెండో కొడుకు అనుకుందాం. ఈ హాము అనేవాడు పోయి చూశాడు. వరుస క్రమంలో 2వ, 3వ అది వ్రాయబడలేదు. ఒక చోట అయితే పెద్దవాడైన యాపెతు అని ఉంది. అర్థమైందా? కాబట్టి వీడు ఎన్నో వాడో తెలియదు. మొత్తానికైతే పెద్దోడు మాత్రం కాదు హాము, చిన్నోడు. తండ్రి గుడారంలో వస్త్రహీనుడిగా పడున్నాడు. సరే చూశాడు. చూసినప్పుడు ఏం చేయాలా? పోయి వస్త్రం కప్పాలి. అయ్యో నాన్న ఇట్లా పడిపోయాడు, అమ్మ ఉన్నట్టయితే నాన్న జాగ్రత్త చూసుకునేది, నాన్న మత్తుడై ఉన్నాడు అయ్యో అని పోయి కప్పేస్తే సంతోషపడేవాడు. వీడు చూసి పోయి మిగిలిన సహోదరుల దగ్గర, షేము యాపే దగ్గర, ఇదిగో బెదర్సో ముసలాయన చూసి అట్టుబడి ఉన్నాడు, ఒంటి మీద ఏం లేవు, అట్లున్నాడు, నగ్నంగా పడున్నాడు అన్నాడు. వీళ్ళకి బాధ వేసిన, అరే బుద్ధుందారా నీకు? ఎవర్రా ఆయన? ఎవర్రా? నాన్నరా? నువ్వు అనేవాడి ఉనికిలోకి వచ్చింది ఆయన మూలంగా రా, జన్మనిచ్చిన తండ్రిరా. ఆయన నెగతాళి చేస్తున్నావు, సిగ్గు లేదంటాను నీకు, బుద్ధి తక్కువడా అని బాధపడి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? వాళ్ళ గుడారంలోకి వెళ్ళి ఒక దుప్పటి తీసుకొచ్చి, ఆ దుప్పటిని ఎట్లా కప్పారు తెలుసా తండ్రి మీద? ఇప్పుడు పక్కరా నాన్న, గుడారం ఇలా వెళ్తాం, గుడారంలోకి నోవహు అదిగో నా బైబిల్ దాకా అంత దూరంలో ఆయన పడిపోయి ఉన్నాడు, వస్త్రం తొలిగి ఉంది.
ఇలాగ డైరెక్ట్గా వెళితే తండ్రి నగ్నత్వాన్ని చూడాల్సి వచ్చిందని వెనక్కి తిరిగారు. ఆ దుప్పటిని అటోకొడు ఇటోకొడు పట్టుకొని ఇలా వెనక్కి తిరిగి వెనక్కి నడుచుకుంటా వచ్చి డైరెక్ట్గా తండ్రి పడి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తండ్రి మీదకి అలా కప్పిన తర్వాత తండ్రికి వెళ్ళి తిరిగారు. అంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళా, హామీ వెళ్ళినట్లు వెళ్ళలా. ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీదుగా దుప్పటి వెళ్ళిందో, ఇక్కడ దాకా దుప్పటి కప్పబడిందో, నోవాహు చురుకైనడు వాస్తవంగా. ఉన్నాయి నాన్న కూర్చుంటా అంటే వాళ్ళకి చూపించాలి కదా, అందుకని లేచాను. మీరు అమ్మటే సెట్టింగ్ లాగి పడేశారు. స్తోత్రం, సంతోషం, స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన అట్టుబడి ఉన్నాడనే తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఆయన చురుకైనోడు నోవాహు దన్మని లేచాడు. లేచి అటు ఇటు చూస్తే 2 కొడుకులు ఉన్నారు. ఏందయ్యా ఏంది మీరు వచ్చారంటే చూస్తే పైన దుప్పటి కప్పు ఉంది. అప్పుడు తను అబ్జర్వ్ చేసుకున్నాడు దుప్పటి. అరే ఏందా ఇది మీరు కప్పారా? అవునానా అంటే నువ్వు నిద్రలో ఉన్నావు, వస్త్రం తొలిగుంది, నన్ను చూసారా అన్న. లేదు నాన్న మేము చూడలేదు. మరి ఎలా తెలుసు నేను ఇట్లా ఉన్నానని మీకు అన్నాడు. ఇప్పుడు ఆయన గుడారంలో ఆయన ఉన్నాడు, వస్త్రం కప్పుకున్నాడో వస్త్రహీనుడిగా ఉన్నాడో ఆయన అనుమతి లేకుండా మరొకటి ఎంటర్ కాకూడదు. నేను ఇలా ఉన్నానని మీకు ఎవడు చెప్పాడు అన్నాడు. హాము చెప్పాడు అన్నాడు. హామా? వాడు చూశాడా నా గుడారంలోకి వచ్చి నన్ను? మరి చూసినప్పుడు వాడే కప్పాలి కదరా. నీకు చెప్పాడా? అవునానా? రైట్. మరి మీరు కూడా నన్ను చూసారా ఎట్లా? లేదు నాన్న అలా చూడలేదు, నేను ఇలాగా వస్త్రం తీసుకొచ్చి అదిగో ఇలాగ వెనక్గా నడిచి ఇలాగ నీ మీద కప్పాము తండ్రి అన్నాడు. అప్పుడు తండ్రి సంతోషపడి కొడుకుల్ని దగ్గర తీసుకున్నాయా, వాడు నన్ను బాధ పెట్టారా, మీరు నన్ను సంతోషపెట్టారు. ఎందుకంటే ఎవరికైనా సిగ్గు అనేది ఒకటి ఉంటుంది. నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఇలా చూశారు అంటే ఎవరికైనా అవమానం అది. అవునా? ఏందండి ఏం సపోర్ట్ చేయరు? ఏం ఉండదా? ఏ ఫీలింగ్ ఉండదా? అవమానం. భయపడ్డాడు. వెంటనే అంటున్నాడు, హాము శపింపబడిన వాడై అనలా. అరే హాము అనేవాడు నా కొడుకు, వాడు చేసిన పని నాకు గాయం కలిగించింది. ఇప్పుడు హాము కొడుకు కనాను ఉన్నాడే, వాడు శపింపబడిన వాడవుతాడు. వాడు తన సహోదరులకు దాసుడవుతాడు. ఒక కొడుకు బుద్ధిహీనమైన అడుగులేస్తే తండ్రికి ఎంత క్షోభ కలిగిద్దో అది హాముగాడికి తెలియాలా. స్తోత్రం. ఎవరికి తెలియాలా? ఈ హాముగాడికి తెలియాలా. వాడు అనుభవిస్తాడు అది. ఇక అందులో నుంచి హాములో నుంచి ఆశీర్వాదం రాదురా, వాడు శాపమే. షేము దీవించబడిన వాడై అంటాడు, యాపెతు దీవించబడిన వాడై అంటాడు. ఇద్దరిని బ్లెస్ చేస్తాడండి. అక్కడ ఒకనికి శాపం, ఇద్దరికి దీవెన. ఆ శపించబడిన వాడు వీళ్ళిద్దరి కింద దాసుడవుతాడని మాట్లాడతాడు అక్కడ. అన్నట్టే జరిగిద్ది. నోవాహు ఏమన్నా దేవుడా? దేవుడు కాదు, కానీ ఆ దేవుణ్ణి ప్రేమించి సేవించిన భక్తిపరుడు. ఇస్సాకు దేవుడు కాదు, కానీ జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించి తన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుని దేవునికి దహనబలిగా అర్పించడానికి ఇష్టపడ్డప్పుడు తన్ను తాను విధేయతకు అప్పగించుకుని తండ్రి చిత్తం నాలో నెరవేరాలని ఆనాడు యేసు ప్రభు ఎట్లయితే సిలువనెక్కాడో, తండ్రి అయిన అబ్రహాము అభిష్టం నెరవేర్చడం కోసం, దైవ చిత్తం నెరవేర్చడం కోసం దాదాపు 18 ఏండ్ల పైచులకు ప్రాయం కలిగిన వాడై యంగ్స్టర్గా ఉన్నప్పటికీ, యవనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోకుండా, తండ్రిని తిరస్కరించకుండా చేతులు కట్టేస్తుంటే అప్పచెప్పుకున్నాడు, కాళ్ళు కట్టేస్తుంటే అప్పచెప్పుకున్నాడు. ఇస్సాకు ధన్యచరితుడయ్యాడు. వీళ్ళు దేవుళ్ళు కాదు, నోవాహు దేవుడు కాదు, ఇస్సాకు దేవుడు కాదు, కానీ ఆ జీవము గల దేవుని సేవించినటువంటి సేవకులు.
దేవుని వాక్కుకి ఎంత శక్తి ఉందో దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా, దేవుని సంబంధులుగా, దేవుని అందలి విశ్వాసులుగా వీరి నోటి మాట కూడా అంతే శక్తి ఉంటుంది. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు తక్కువైనోడు కాదు, ఒక జనాంగం మొత్తానికి మూలపితరుడయ్యాడు. ఆదాము నుండి వచ్చిన బ్యాచ్ మొత్తం పోయి ఒక నోవాహు మిగిలాడు. ఆ నోవాహులో నుంచి 3 కొడుకులు వచ్చారు, షేము, హాము, యాపెతు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సకల జాతుల మనుషులందరూ కూడా ఆ 3 అన్నదమ్ములకు పుట్టినోళ్లే. ఆ 3 నోవాహుకు పుట్టినోళ్ళు. ఇప్పుడు భూమి మీద విస్తరించినటువంటి జనాంగం మొత్తానికి మూలపితరుడు ఎవరో తెలుసా? నోవా. స్తోత్రం. ఆయన నుండి వచ్చిన 3 కొడుకులు, వాళ్ళకు పుట్టిన సంతానం భూమి మీద చెదరారు. వీళ్ళందరూ వాళ్లే. ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా వర్ణాలు, ఆయా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళితడు నోవాహే. ఆయన పలికిన మాట ఎట్లా నెరవేరిందో చూడు. ఇస్సాకు పలికిన మాట ఎలా నెరవేరిందో చూడు. శాపము దీవెన 2 నీ ఎదుట పెట్టుచున్నాను, జాగ్రత్త అన్నాడు. ప్రియులారా, గుర్తొచ్చింది కదా? ఇప్పుడు చెప్పిన విషయం గ్రహింపు ఉంది కదా? యేసు ప్రభు వాక్యం ఎరగని అన్యజనులు ఒకవేళ బుద్ధిహీనంగా తల్లిదండ్రుల ఎడల ప్రవర్తించని వాళ్ళకి తెలియదు. యేసు ప్రభుని ఎరిగిన బిడ్డగా తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో, మానవుడిగా మనం వెతుకుతున్న ఆశీర్వాద రహస్యాలన్నీ తల్లిదండ్రులను సన్మానించుటలో, ప్రేమించుటలో, ఆదరించుటలో, సేవించుటలో దేవుడు ఎలా దాచిపెట్టాడో గ్రహించమని నేర్పుతున్నాను. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు కలుగునుగాక. ఈ తల్లిదండ్రిని ప్రేమించే వారి దగ్గర దేవుడు ఏం చూస్తాడంటే కృతజ్ఞత చూస్తాడు. ఈయన మనసేం మనసురా, తల్లిదండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా అంతే ప్రేమిస్తాడు కదా అనుకుంటాడు.